యాక్చువల్‌గా గాలిపటాలు సంక్రాంతి అనగానే గాలిపటాలు గుర్తొస్తాయి గదా! ఇంకా మా పెద్దోడు గూడా భలే పేచి పెట్టాడు హాలిడేస్ వచ్చిన వెంటనే నాకు కైట్ కావాలి అని జెప్పి అప్పటికప్పుడు కైట్ కొనుక్కొచ్చిన తర్వాత మేడపైకెళ్ళి ఎగిరేస్తూ ఉంటే జనరల్‌గా ఎగిరేసిన ఒకళ్ళైతే క్రెడిట్ తీసుకుంది, వీడియోస్ తీసుకుంది మాత్రం మేము, నా పెద్దోడు. ఇంకా అలాగే ఇది ముందు రోజు వీడియో అనమాట. మా పెద్దోడికైతే స్నాక్స్ బాక్స్‌లోకి దోస విత్ కాలీఫ్లవర్ ఆలు కర్రీ, ఇంకా లంచ్‌లోకి అయితే పల్లీ రైస్ పెట్టాననమాట. పల్లీ రైస్ చాలా బావుంటది. తింటుంటే పల్లీలు ఒక్కొక్క స్పూన్‌కి ఒక్కొక్క పల్లి తీసుకొని తింటుంటే భలే టేస్టీగా ఉంటదనమాట. ఈజీగా తినేయొచ్చు. మా పెద్దోడు చాలా ఇష్టంగా తింటాడు కాబట్టి ఎప్పుడైనా కర్రీ తింటాడా లేదన్న టెన్షన్ ఉన్నప్పుడు ఇలాంటి కర్రీ చేసి పెట్టేస్తాను. ఇప్పుడైతే ఎగ్జాక్ట్‌గా టైము ఎంత అయిందంటే 9:26 అవుతుంది. నేను ఎప్పుడు పెట్టాను 8:00కి. మా పెద్దోడు స్కూల్కి వెళ్ళిన వెంటనే పెట్టేసాను. 7:50కి అట్లా వెళ్ళిపోయాడు. వచ్చి ఒక 10 మినిట్స్లో నేను తినేసి 8:02 ఆ టైంకి పెడితే 9:26 అవుతుంది. ఇంకా ఇంత దోశ ఉంది. పెట్టింది 3 దోశలు. అవి తినడానికి గంటన్నర దాటిందనమాట. మా బుడ్డిగాడు తినిపించే టైంలో ఇంట్లో ఇల్లు చేయొచ్చు, వాషింగ్ మిషన్లో బట్టలు వేసి ఇల్లు ఊడ్చి, అంట్లు తోమి ఇల్లు ఊడ్చి అంత పని చేయొచ్చు అనమాట గంట టైంలో. ఈ ఇంట్లో పని అంతా అయ్యిద్ది. కానీ ఆ పని అంతా చేసి తినిపించేపాటికి 10 అయిపోతుంది. లేట్ అయ్యిద్ది కదా. ఎందుకంటే నాతో పాటే ఎర్లీ మార్నింగ్ 6:30కి అలా లేస్తాడు. 6 to 6:30 గ్యాప్లో లేసేస్తాడు అనమాట మధ్యలో. సో ఆకలి అవుతుంది అని చెప్పేసి తినిపించినంగా చేసుకుందామని వెయిట్ చేస్తాం. కానీ ఒక్కరోజైనా తొందర తింటాడేమో అనుకుంటా. ఎప్పుడో ఒక్కసారి కొంచెం తొందర తింటాడు అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ లోపు తినేస్తాడు. కానీ మ్యాక్సిమం 1 అవర్, మినిమం 1 అవర్లో తింటాడు. లేదు అని అంటే 1.5 అవర్. ఇప్పుడైతే 1.5 అవర్ దాటింది. ఇంకా హాఫ్ దోశ ఉంది. 2.5 దోశ తినేసాడు. ఇంకొక హాఫ్ దోశ ఉందన్నమాట. ఇది కూడా ఫినిష్ చేస్తే ఇంకా నేను వెళ్ళి తోమాల్సిన అంట్లు చాలా ఉన్నాయి సింక్లో. అవి తోమాలి. అట్ ద సేమ్ టైం ఇల్లు కూడా ఊడ్చేసేయాలన్నమాట. నైట్ ఏంటో కానీ ఈయన్ని పడుకోబెట్టడమో కానీ నేను పడుకున్నా, అది కూడా చాలా తొందరగా తీసుకెళ్ళా. 8:00 అలా తీసుకెళ్ళాం పడుకోబెడదామని. అస్సలు పడుకోలే. మా పెద్ద ట్యూషన్ నుంచి వచ్చి తిని లోపలికి వచ్చిన వరకు 9:30 దాకా కూడా నిద్రపోలేదనమాట. నుసులుతూనే ఉన్నాడు బెడ్ పైన. అట్లా నేను వచ్చేద్దామంటే నాకు ఓపిక సరిపోవట్లేదు. అంటే కళ్ళు మూతలు పడిపోతున్నాయి అనమాట. వెదర్ ఒకటి మరి ఈ 2 డేస్ నుంచి బాగా చల్లగా అయిపోయిందా. నేనైతే మరి పేషెంట్ కన్నా ఘోరంగా అయిపోయిందనమాట ఈ చలికి. నాకు ఫుల్ వణుకుడు, షివరింగ్. వాటర్ దగ్గరికి వెళ్ళాలి అంటే చాలా ఏడుపు వచ్చేస్తుంది. కానీ అస్సలు కుదరట్లే అనమాట. వాటర్ని అవాయిడ్ చేద్దాము, వాటర్తో దగ్గరికి వెళ్ళకుండా ఉందామంటే అసలు అవ్వట్లేదు. అంట్లు తోమడానికో లేకపోతే వీడు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు దేనికో దానికి వాటర్తోనే పని ఉంటుంది. ఇంకా చేతుల మీద ఉతకాల్సిన బట్టలు ఉన్నాయి. నిన్న ఉతకలేదు. నిన్న ఎలాగో చల్లగా ఉంది వెదర్ అని చెప్పి ఉతకలేదు. వాటర్ చల్లగా ఉన్నాయి, తర్వాత ఉతుకుదామని అట్లా ఆగిపోయింది. అది ఈరోజు ఇంకా 2 డేస్ బట్టలు ఉన్నాయన్నమాట చేతుల మీద ఉతికేసి. మెయిన్గా ఈ చిన్నోడే మ్యాక్సిమం అన్నీ వాషింగ్ మిషన్లోనే వేసేస్తా. కొన్ని చిన్నవి ఏమైనా చేతుల మీద ఉతికే అవి ఇంకా మా బుడ్డిగాడివి అవే ఉన్నాయి. ఇంకా రిమైనింగ్ అన్నీ వాషింగ్ మిషన్లో వేసేస్తా. చేతుల మీద అసలు ఉతకను. వీడు తింటాడేమో ఫస్ట్ బట్టలు నానబెట్టేసి అంట్లు తోమేసి బట్టలు ఉతికేద్దాం అనుకుంటే గంటలు తింటుండే. ఈ మూతి మాత్రం కదలదు. ఏదో ప్లాస్టర్ వేసుకుంటే అతికించుకుంటాడు అనమాట మూతిని. అస్సలు కదిలించట్లేదు. ఇంకానంటే కోపం సీరియస్గా చూడడం అలవాటు అయిపోయింది ఈ మధ్య. తిన ఆమెట్లు తినాలని చెప్పి అట్లా పెట్టాలి మూతి. తిను నమ్మలాలి, మామం తినాలి. అదే నాన్ వెజ్ అయితే మంచి ఇష్టంగా తింటాడు. కానీ అలా అని చెప్పి ఎవ్రీడే నాన్ వెజ్ పెట్టలేము, బడ్జెట్ సరిపోదు. అట్ ద సేమ్ టైం వెజ్ కూడా తినాలి కదా, కూరగాయలన్నీ అలవాటు చేసుకోవాలి. మా చిన్నోడు బాగానే తింటాడు కూరగాయలు. కాకపోతే టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. తినిపించే ప్రాసెస్ ఒకటే చాలా టైం పడుతుంది. ఒక 15 to 20 మినిట్స్లో తిన్నా కూడా పర్లేదేమో. కానీ మరీ గంటలు అంటే నాకు తెలియకుండా ఒక్కొక్కసారి 3 అవర్స్ కూడా అయిన రోజులు ఉన్నాయి. రైస్ విషయంలో మాత్రం ఇలా ల్యాప్టాప్ ముందు కూర్చొని ఈ మధ్య మరి వింటర్ స్టార్ట్ అయిన కాంచి ల్యాప్టాప్ పెట్టేస్తున్నాను అనమాట. ఇంతకుముందు వరకు తిప్పుకుంటూ తినిపించేదాన్ని, బయట అటు ఇటు తిప్పుకుంటూ తినిపించేదాన్ని, పైనకి కిందకి బయటికి. కానీ చలికాలం వచ్చిన దగ్గర నుంచి అస్సలు నా వల్ల అట్లా తిప్పడం. సో అందుకని ల్యాప్టాప్ ముందు కూర్చోబెట్టేస్తున్నా. తెలియకుండా 3 అవర్స్ అయ్యింది కూడా తెలియట్లేదు అనమాట. అంతసేపు తింటున్నాడు రైస్ విషయంలో. ఇప్పుడు తినిపించి ఇంట్లో పని చేసేలోపు మళ్ళీ లంచ్ పెట్టే టైం అవుతుంది. 10:30, 11 కల్లా లంచ్ స్టార్ట్ చేస్తాను. అప్పుడు స్టార్ట్ చేస్తేనే 12:30 కల్లా లంచ్ ఫినిష్ అయ్యిద్ది. సో మధ్యాహ్నం 1 గంట అయినా పడుకోవడానికి టైం దొరుకుతుంది అనమాట. లేదంటే వీడికి లేట్ చేస్తే మళ్ళీ ఈవినింగ్ పడుకోబెట్టలేము. ఈవినింగ్ పడుకుంటే నైట్ నిద్రపోడు త్వరగా. అట్లా అని చెప్పేసి 10:30, 11కి లంచ్ స్టార్ట్ చేస్తే 1 అవర్ to 1.5 అవర్ లంచ్ తినడానికి టైం పడుతుంది.
అప్పుడు పడుకోబెట్టేసేదాన్ని. ఇప్పుడు మాత్రం అసలు ఎంత పేచి పెట్టేస్తుందో, సరే సరిపోద్దా ఏంది 2.5 సరిపోయాయా ఆపేద్దామా అనిపించింది, కానీ ఎందుకో ప్రాణం ఒప్పుకోదనమాట. ప్లేట్లో పెట్టిన కాడికి ఫినిష్ చేసేదాకా లేదు తినిపిద్దాం, ఇంకొక పావు గంటలో తింటాడేమో, ఇంకొక 5 నిమిషాలలో తింటాడేమో అనిపించింది, కానీ తినట్లేగా వదిలేసేద్దాం అన్నట్లయితే వదిలేయలేను. అట్లా వదిలే బుద్ధి కాదు. అలా అని చెప్పి చిరుతిండి ఇవ్వచ్చు, చిరుతిండి ఏమైనా స్నాక్స్ టైప్లో వేస్తే తింటాడు, కానీ నాకెందుకు అంత నచ్చదనమాట. మెయిన్గా తినాల్సినవి తిన్న తర్వాత స్నాక్స్ తిన్నా ఏమనిపించదు, కానీ ముందే స్నాక్స్ ఇచ్చేస్తే ఈ తినాల్సిన వాటికి లేట్ అయిపోతుంది. ఎట్లా కొంచెం పర్లేదు, రెగ్యులర్గా అయితే 2 పెడతాను దోశలు, తర్వాత 10-10:30కి అట్లా రైస్ పెడతా. బట్ ఇప్పుడైతే 3 పెట్టాను దోశలు, దానివల్ల ఇంక ఎక్కువ టైం పడుతుంది అనమాట. తింటున్నా కానీ పెట్టా, సగం తిని ఇంకా ఈ కొంచెం ముక్కు ఉంది, ఈ కొంచెం ముక్కు వదిలేసాడు. తింటున్నాడుగా కొంచెం ఇది బయటికి తిప్పి తింపేయాలన్నమాట. వెదర్ అసలు కిటికీలు ఓపెన్ చేయడానికి కూడా లేదనమాట, అంత చల్లగా ఉంది, వణుకు వచ్చేస్తుంది. మెయిన్గా అంట్ల దగ్గరికి వెళ్ళాలంటే చేతులు తిమ్మిరి ఎక్కేస్తున్నాయి అనమాట. 2 నిమిషాలకే తిమ్మిరి పట్టేస్తున్నాయి వేళ్ళన్నీ, వాటర్లో చల్లగా ఉంటున్నాయి కదా ట్యాప్ వాటర్, దానివల్ల చలి వచ్చేస్తుంది. సో అందుకని ఇంకా వాటర్ దగ్గరికి వెళ్ళలేదు. కానీ ఇలా మెయిన్గా వాటర్లో చేసే పనులే ఉన్నాయి, అంట్లు ఎక్కువ ఉన్నాయి, బట్టలు ఉన్నాయి, ఉతకాల్సినాయి. ఆ 2 మెయిన్ పెద్ద పనులు అనమాట అన్నిటికన్నా. సో ఆ 2 ఫినిష్ చేసేసుకోవాలి. కొంచెం ఈయన ఫుడ్ అయితే ఫినిష్ చేసుకుందామని చూస్తున్నా, కానీ వీడేమో తిరుగుతా ఉన్నాడు రింగన్న పురుగు తిరిగినట్టు. సో ఇంకా బయటకు వెళ్ళి తిప్పి ఈ కొంచెం ఫినిష్ చేసుకొని వచ్చేసి ఫస్ట్ బట్టలు నానబెట్టి అంత దోమేసేయాలి. జనరల్గా నాకైతే మా పెద్దోడితో టెన్షన్ లేదు ఫుడ్ విషయంలో. మెయిన్గా చెప్పాలి అంటే బాగా పెంచి పెట్టేస్తే ఏదైనా స్నాక్స్ కానీ చిప్స్ కానీ లేదు అని అంటే ఏదైనా అప్పటికప్పుడు ఏదైనా స్క్రీన్ ఇచ్చేస్తే తింటాడు. కానీ మా చిన్నోడు మాత్రం ఈ మధ్య ఎంత ఎలాగో రైమ్స్ పెట్టి కూర్చొని తినిపిద్దామని చెప్పినా కూడా నోట్లో అయితే ఇలా బుగ్గ పెట్టేసి ఇలా కదిలించట్లేదు అనమాట. బుగ్గను అలా ఉంచేస్తాడు. ఇంతకుముందు అయితే ఒక 45 to 1 hour అలా టైం పట్టేది. బట్ అది ఒక్కొక్కసారి 2 hours 2.5 hours కూడా అవుతుందన్నమాట. లిటరల్లీ అసలు నీరసం వచ్చేస్తుంది అనమాట తినిపించేపాటికి. కానీ ఈ చల్లగాలికి ఏమో బయట తిప్పలేము. ఎంత బయట ఎండగా ఉంటున్నా కూడా గాలి మాత్రం బీభత్సంగా ఉంటుంది. మేబీ ఓపెన్ ఏరియా అవ్వడం వలన ఏంటో కానీ ఇంకా చాలా చల్లగా ఉంటుంది అనమాట. నేనైతే మ్యాక్సిమం స్వెటర్లోనే ఉంటాను. ఎందుకంటే ఎందుకో తెలియదు, నేను చాలా అస్సలు తట్టుకోలేకపోతున్నా. మరీ అది ఎక్కువైపోతుంది అనమాట మా చిన్నబాబు తర్వాత. సో దానివల్ల ఇంకా నేను స్వెటర్ వేసుకుని ఉంటున్నాను అనమాట. దాదాపు వాటర్ 90% అవాయిడ్ చేస్తాను. ఇంకా తప్పని దానికి వాటర్లో ఉండాల్సి వచ్చింది. అన్నిటికన్నా పెద్ద పని అంటే మా చిన్ని బాబుకి అయితే అన్నం తినిపించడమే చాలా పెద్ద టాస్క్ అనమాట. సక్సెస్ఫుల్గా 10 o'clockకి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే టైము 10:04 అవుతుంది. 10:04కి అయిపోయింది అనమాట. పెట్టింది మార్నింగ్ ఎప్పుడో 8కి అట్లా పెడితే 10:04కి తిన్నాడు. టిఫిన్ అయిపోయింది. జస్ట్ బ్రేక్ఫాస్ట్కే ఇంత టైం అయిపోయింది అనమాట. ఇంకా ఈలోపు నేను కొద్దిసేపు పని చేసుకోవాలి. ఒక 1 hour 1 to 2 hours పని ఉంటుంది. పని తర్వాత మళ్ళీ ఫ్రెషప్ చేయించి మళ్ళీ లంచ్ టైం స్టార్ట్ అవుతుంది అనమాట. లంచ్ తినిపించేయడము. సో అంతకంటే ముందు నేను చేయాల్సిన పని ఏంటంటే బాయ్ నోట్లో తిను. సింక్ నిండా అంట్లున్నాయి, ఇవన్నీ తోమేయాలి. చాలా అంట్లు ఉన్నాయి. పాల గిన్నె, టీ గిన్నె, టిఫిన్ వేసింది, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసింది, అవన్నీ అట్లే ఉన్నాయి అనమాట. సో అది తోమేసి స్టవ్ అంతా గ్యాస్ బండకొచ్చి నీట్గా చేసేసుకుంటూ అయిపోయింది. మార్నింగ్ హడావుడి అయింది కదా. సో గ్యాస్ ఇలా అయిపోయింది అనమాట సిచ్యువేషన్. సో అది తోమి ఇది నీట్గా చేయాలి. అంతకన్నా ముందు నేను బట్టలు నానబెట్టాలి. ఇల్లు తోవడం అయితే అయిపోయింది. ఇంకా సింక్ కూడా నీట్గా కడిగేసేసిన, అది కూడా కడిగి పెట్టేసిన అనమాట. లిక్విడ్ పట్టేది కొంచెం ఇంతసేపు వాటర్లో ఉన్నాను కాబట్టి కొంచెం వేడి పెట్టి తాగుదామని చెప్పి టీ అయితే వేడి చేసిన. ఇప్పుడు టీ అయితే తాగేయాలి. టీ తాగిన తర్వాత ఇంకా బట్టల దగ్గరికి ఎంత ఒక పని అయిపోతుందిగా. వద్దురా ఎంత కామ్గా అసలు గుడ్ బాయ్స్ లాగా కూర్చొని తింటున్నారు కదా. అది అయిపోయినంతసేపు కూర్చుంటారు కదా, తర్వాత ఇంకా మళ్ళీ స్టార్ట్ ఫైటింగా. ఏంటిది నాన్నయ్య చిన్నోడా? ఆమె తింటున్నావా? అమ్మకేది లేదు లేదు ఆమె ఇవా ఇంట్లుందా? నీది ఇవా, నీ ఆమె ఇవా, నీ ఆమె ఇవా, నీ ఆమె ఇవ్వు. పెద్దోడు నువ్వు ఇరా. పెద్దోడా నాకు ఇస్తావా?
మార్గదర్శనం చూడు అడిగినట్ట కానీ ఈడు చూడు మొత్తం తినేటంట. నీ చేతులు ఉన్నది ఏంటి మరి మొత్తం తింటే ఏమొద్దులే. ఇది వచ్చేసి నెక్స్ట్ డే వీడియో. ఆ రోజు స్నాక్స్కి బిస్కెట్ ఇంకా సోంపాపిడి పెట్టాను. మా పెద్దోడికి చాలా ఇష్టం అనమాట సోంపాపిడి అంటే. బట్ స్వీట్స్ ఎక్కువ తీసుకొస్తాను బట్ చాలా తక్కువ అనమాట. ఇంకా చలికాలం వర్షాకాలం ఇది స్టార్ట్ అయిందనమాట 90% తగ్గించేస్తాను. ఎందుకంటే ఆ టైంలోనే జలుబు దగ్గు ఉంటుంది, ఇంకా వెదర్ కూడా అలాగే ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం తగ్గించేస్తాను. బట్ అకేషనల్ పర్పస్లో మాత్రం అప్పుడప్పుడు ఒకటి అలా ఇస్తాను అనమాట. సో ఇంకా ఆ రోజు పెట్టేసి బాక్స్ స్కూల్ పంపించిన తర్వాత మా చిన్ని బాబుతో అయితే పాల డబ్బా మానిపించడానికి నేను ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. బట్ కొంచెం ఇబ్బంది అంటే స్టార్టింగ్లో పాల డబ్బాతో తాగి అలవాటు కొంచెం మానాలంటే కొంచెం టైం పడుతుంది కదా. కానీ బాగా ఎక్కువైతే పేచి అయితే పెట్టలేదు, కొంచెం తొందరగానే మానాడు. కాకపోతే పాల డబ్బాలు కనిపించకుండా దాచిపెట్టాలన్నమాట. కనిపించాయి అంటే ఇంకా మళ్ళీ పాల డబ్బా కావాలని పేచి పెట్టేస్తాడు, ఏడుస్తాడు. అందుకని చెప్పి ఫస్ట్ వాటిని ఉన్న డబ్బాల్ని కనిపించకుండా పెట్టాను ఒక దగ్గర. సో కంప్లీట్గా గ్లాస్తో తాగడం అలవాటైన తర్వాత అవి ఇంకా తీసేస్తే బెటర్ అని చెప్పేసి. బట్ తాగుతున్నాడు కానీ చిన్న గ్లాస్లో పోస్తే తాగట్లేదు. కంప్లీట్గా పెద్ద గ్లాస్ మొత్తం చేతికి తీసేసుకుంటున్నాడు అనమాట. ఎక్కడ ఒకేసారి గొంతులో పోసేసుకుంటాడో ముక్కులో పడిపోతాయని ఒక టెన్షన్ ఒకటైతే ఉంది. సో ఎలాగైతే పాల డబ్బా మానేసాడు, ఫుల్ హ్యాపీ. ఇంకా మా పెద్దోడికి హాలిడేస్ వచ్చిన వెంటనే నాకు అడిగిన ఒకటి కైట్ కావాలి అని. ఇంకా సరే అని చెప్పి కైట్ తెచ్చి డాబా పైకి వెళ్ళామో లేదో ఎగిరేయడానికి కష్టపడి ఎగిరేసిన వాళ్ళ క్రెడిట్ ఏమో కానీ నేను మా పెద్దోడు మాత్రం ఫుల్ వీడియోస్ తీసుకున్నాం అనమాట దాంతో. నాకైతే ఫస్ట్ చిన్నప్పుడు కైట్ ఎగిరేసింది మాత్రం గుర్తొచ్చిండే. చిన్నప్పుడు ఏదో న్యూస్ పేపర్ ఇంట్లో బుక్లో ఉన్న పేపర్తో కైట్ చేసేసుకొని దానికి చీపురు పుల్లలతో కట్టేసి అన్నంతో స్టిక్ చేసేసి ఒక తోకలాగా పెట్టేసి కైట్కి ఇలా ఒక చిన్న దారపు ఉండే ఇంట్లో మిషన్ కింద కుట్టే దారం ఉంటుంది కదా, దానికి కట్టుకొని పరిగెట్టే వాళ్ళని దాన్ని పట్టుకొని అంత పైకి ఎగరపోయేది. బట్ కొంచెం పైకి ఎగిరాయనమాట. గాలికి పరిగెడుతూ ఉంటే కొంచెం పైకి ఎగురుతుంది కదా, అలా ఎగిరేసే వాళ్ళము. తర్వాత మళ్ళీ ఒక 2 years బ్యాక్ ఇక్కడ ఉన్నప్పుడు వేసామన్నమాట, మళ్ళీ మా ఇంట్లో ఉన్నప్పుడు. బట్ తర్వాత మళ్ళీ షిఫ్ట్ అయిన తర్వాత కుదరలేదు. అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాం కదా, ఇప్పుడు మళ్ళీ కుదిరిందనమాట. కాకపోతే ఏంటంటే అంతసేపు ఆడుకున్నాడు కానీ అది అనుకోకుండా పక్క బిల్డింగ్లో మెట్లకి చిక్కడం వల్ల అక్కడ పోయిందనమాట. సరే ఇంకెలాగో మా చిన్నోడుకున్న కైట్ ఉంది కదా, అది నెక్స్ట్ డే ఎగిరేద్దాము అని చెప్పేసి అనుకున్నాము. బట్ అది మాత్రం వీళ్ళిద్దరు కొట్టుకున్నారు. మా పెద్దోడు చిన్నోడు ఇద్దరు నాది అని చెప్పి ఫైటింగ్ స్టార్ట్ చేశారో లేదా అది చినిగిపోయింది అనమాట. కానీ మా పెద్దోడు మాత్రం భలే ఎంజాయ్ చేశాడు. అదేంటో ఏమో మా పెద్దోడు ఏ గేమ్ అయినా ఎంజాయ్ చేస్తాడనమాట. యాక్టివిటీస్ ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీస్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడము ఇలాంటి వాటిలో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. కాకపోతే మనకు ఉండాలి ఓపిక, పక్కన ఉండే వాళ్ళకి మేనేజ్ చేసే వాళ్ళకి చాలా ఓపిక ఉండాలన్నమాట. అంత ఏమంటారు యాక్టివ్నెస్ని తట్టుకోవడానికి. ఇంకేదో కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ తీసుకున్న తర్వాత ఇంకా ఇది వచ్చి పిల్లలకి ఫుడ్ తినిపించేసి ఇంకా నేను బయట అయితే కడగడం స్టార్ట్ చేశాను. జనరల్గా రోజు బయట కడిగినా సరే ఫెస్టివల్ ఉంది కదా నెక్స్ట్ డే అని చెప్పేసి ఆ ముందు రోజు అంతా ఇది సెల్లార్ అంతా సర్ఫేస్ కడుగుతూ అదే లిక్విడ్ ఉంటుంది కదా అదేసి మొత్తం రుద్దేస్తూ ఉన్నాను అనమాట. జనరల్గా వాటర్తో చీపురుతో కడిగి వాటర్ కొట్టినా కూడా ఇలా ఫెస్టివల్స్ ఉన్న టైంలో లేకపోతే మంత్లీ ఒకసారి ఇలా సర్ఫేస్ కడిగితే ఏంటంటే కొంచెం నీట్గా అనిపించింది. అది మార్నింగే చేయొచ్చు. బట్ ఏంటంటే కంపల్సరీ నేను లేచాను అంటే మా చిన్ని బాబు 15 to 20 minutes ఆ గ్యాప్లో నాతో పాటే లెగుస్తాడు. నేను 5 o'clockకి లేచిన, 4 o'clockకి లేచిన, 6 o'clockకి లేచిన నాతో పాటు ఒక అరగంట గ్యాప్లో లేచేస్తాడనమాట. ఇంకా మా పిల్లలు అయితే ఎస్పెషల్లీ లేచిన వెంటనే కొద్దిసేపు తర్వాత తినడానికి అని పేచి పెట్టేస్తారు. సో అందుకని చెప్పేసి నేను మ్యాక్సిమం వాళ్ళకి లేచాక 1 hour లోపు ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ చేసి ఇవ్వడమా, అట్లీస్ట్ పాలు వేడి చేసి ఇవ్వడమా అలాంటివి ఏదో ఒకటి ఇస్తూ ఉంటాను అనమాట. అంటే వాళ్ళు ఏదో ఒకటి తింటూ ఉంటే పేచి పెట్టరు, విసికిచ్చారు అనమాట మెయిన్గా. సో అందుకని చెప్పి ఇంకా ఇలాంటి బయట పనులు ఏంటంటే నైటే చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను. మ్యాక్సిమం నైటే చేసుకుంటాను. ఇంతకుముందు కూడా అంటే మా చిన్నోడు చాలా చిన్నప్పుడు డెలివరీ అయిన కొత్తలో 6 months బేబీ, 5th month బేబీ అలా ఆ టైంలో కూడా ఎర్లీ మార్నింగ్ లేగాలి అంటే లేకలేము. వాళ్ళు నైట్ 1కి 2కి అలా పడుకుంటారు కదా, మార్నింగ్ లేగలేము కాబట్టి అఫ్కోర్స్ నేను నైటే కడిగేదాన్ని, మ్యాక్సిమం నైట్ కడిగేసి పడుకునేదాన్ని. కాకపోతే ఏంటంటే ఈ మధ్య మరీ ఎక్కువ చల్లగా ఉంటుంది, తొందరగా చీకటి అయిపోయిన ఫీలింగ్ ఉంటుందన్నమాట. బయట కడగాలి అంటే కొంచెం భయం కూడా అవుతుంది. ఈ చీకట్లో అవసరమా బయటికి వెళ్ళి కడగడము ఈ చల్లదనానికి అని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే నాతో పాటు వీళ్ళిద్దరు పరిగెట్టుకుంటూ వచ్చేస్తున్నారు బయటికి, ఇంకా పేచి స్టార్ట్ చేసేస్తున్నారు అనమాట. ఏడుపు ఇంకా వద్దులే ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పి ఆగిపోవాల్సి వస్తుంది. ఇంకా ముందంతా మట్టి రోడ్డు కాబట్టి వెహికల్ బయటికి వెళ్ళి వచ్చిన ప్రతిసారి బురద అవ్వడము. ఇంకా మార్నింగ్ కడగడం వల్ల ఏంటి అంటే పిల్లలు బండ్లతో ఆడుకోవడం అటు పరిగెట్టడం వల్ల ఆ బయట ఉన్న చెత్త అంతా ఇంట్లో దొక్కడం ఇదంతా
మురికి మురికి చేయడం లేదా జారి పడిపోవడం, త్వరగా ఆరదు కదా. అసలే చలికాలము ఎండనే రాదు, అలాంటప్పుడు ఇది ఆరడానికి చాలా టైం పడుతుంది. ఈ సెల్లార్ కడగకుండా బయట ఒక్క దగ్గర కడుగుదామా అంటే ఇంకా నాకు ఎందుకు అలా నచ్చదనమాట. ఆఫ్కోర్స్ వెహికల్స్ పోయి వచ్చేటప్పుడు అక్కడ మట్టి మట్టి ఉంటుంది, పిల్లలు ఆడుతూ ఉంటారు కాబట్టి నాకు ఇది కూడా కడిగితే కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపించింది అనమాట. అమ్మాయి నీట్గా ఉంది అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. సో దానికోసం మ్యాక్సిమం నేను ఆల్మోస్ట్ డైలీ సెల్లార్ కడగడానికి ట్రై చేస్తాను అనమాట. ఎప్పుడైనా ఒకవేళ మిస్ అయ్యింది అనుకుంటే మాత్రం బయట కడుగుతారు. ఇంకొకటి ఏంటంటే ఇంట్లో పిట్టలు గూడు పెడతాయి కదా, అవి ఇంకా రెట్టలు అవి వేసి అదంతా అక్కడ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. కడక్కపోతే ఇంకా వాసన వచ్చేస్తుంది. ఇంక ఎర్లీ మార్నింగ్ కడుగుదామని అలా వదిలేస్తాం కదా, వాటర్ కొట్టినప్పుడు ఇంకెక్కువ స్మెల్ వస్తుంది అనమాట. ఇలా సర్ఫ్తో కడిగితే ఏంటంటే స్మెల్ అనేది రాదు. నైట్ టైం కడిగితే మార్నింగ్ కల్లా అదంతా ఫ్రెష్గా అనిపించిద్ది అనమాట. లేదు అప్పుడే మార్నింగే కడిగామంటే అక్కడంతా స్మెల్ వస్తున్నట్లు అనిపించిద్ది, నీ శ్వాస వచ్చినట్టు అనిపించిద్ది అనమాట ఫీల్. అందుకని చెప్పి మ్యాక్సిమం నేను నైటే కడగడానికి అయితే ట్రై చేసేస్తాను. ఇంకా మొత్తం ఫస్ట్ అయితే ఒకసారి అంతా చీపురుతో రుద్ది కడిగేసి వచ్చాను. చీపురుతో అంతా రుద్దుకొని వచ్చిన తర్వాత మళ్ళీ వాటర్ కొట్టేస్తూ ఉన్నాను అనమాట. కానీ ఎక్కడ స్కిడ్ అయితే ఎక్కడ కింద పడతామో అని ఒక టెన్షన్ అయితే ఉంది. ఇంకా మొత్తం కూడా సెల్లర్ అంతా వైపర్తో ఒకసారి తీసేస్తే నీట్గా తొందరగా ఆరిపోయిద్ది అని చెప్పి వైపర్తో అంతా వాటర్ కొట్టేసి బయట మాత్రం చీపురుతో ఇలా ఒకసారి చిమ్ముతున్నా. నాకు లిటరల్లీ పుల్లర్ చీపులతో ఊడ్చాలంటే అస్సలు ఊడవరాదనమాట. నేను ఊడుస్తూ ఉంటే ఉన్న పుల్లన్నీ రాలిపోవడం, లేకపోతే చేతులకి గీతలు పడడం అలా జరుగుతాయి. అందుకని మ్యాక్సిమం పుల్లల చీపురు వాడను. ఇంకా చల్లగాలికి బయటికి పోయొచ్చని లేదు. మా పిల్లలకి ఎలాగో పాలు వేడి చేస్తున్నాను అనమాట. ఎలాగో పాలు వేడి చేస్తున్నాను అని చెప్పి టీ గిన్నెలో కొంచెం టీ ఉండే, సో అందులోనే కొన్ని పాలు పోసేసి టీ పెట్టేసేసాను. బయట చల్లగాలికి వెళ్ళామో లేదో కొద్దిగా వేడివేడిగా ఏదైనా తాగాలి అనిపిస్తుంది. ఎలాగో పాలు వేడి అవుతున్నాయి కదా, ఇవి చల్లడానికి టైం పడుతుందని చెప్పి టీ కూడా పెట్టేసి టీ తాగేసి మా పిల్లలకి పాలు తాపేసి పడుకోబెట్టాను. చూసారు కదా, ఇది ఈరోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.